పూనం కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే సినిమాలతో కన్నా వివాదాల ద్వారానే పూనం ప్రేక్షకులకు తెలుసు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. తన జీవితాన్ని సర్వనాశనం చేసిన డైరెక్టర్ త్రివిక్రమ్ మీద ఆమె మా అసోసియేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఆ ఫిర్యాదును వారు తీసుకోలేదని వాపోయింది. ఇక సోషల్ మీడియాలో ఏ విషయం జరిగినా దానిని త్రివిక్రమ్‌కి, పవన్ కళ్యాణ్‌కి యాడ్ చేసి తన ఒపీనియన్‌ని చెబుతూ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు పూనం ఒక్క యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిందే లేదు. కానీ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో చాలా విషయాలను పంచుకుంది. కానీ వారి పేర్లు మాత్రం బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా చెప్పుకొచ్చింది. ఇక ఈ ఇంటర్వ్యూలోనే తన పెళ్లి గురించి, రాహుల్ గాంధీ తన చెయ్యి పట్టుకొని నడవడం గురించి వచ్చిన రూమర్స్‌కి చెక్ పెట్టింది. మొదటి నుంచి కూడా పూనం ఒక హీరోతో ప్రెగ్నెంట్ అయిందని, ఆ తర్వాత అబార్షన్ చేయించారని వార్తలొచ్చాయి. దాని గురించి కూడా పూనం మాట్లాడింది. గతంలో తన హ్యాండ్లూమ్ బిజినెస్ గురించి రాహుల్ గాంధీని కలిసినప్పుడు తన చెయ్యి పట్టుకొని నడుస్తుంటే తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. వీటి గురించి పూనం మాట్లాడుతూ, నాకు మ్యారేజ్ అయిపోయింది. అబార్షన్ కూడా అయిపోయింది. నాకు సీక్రెట్‌గా పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత నాకు రాహుల్ గాంధీతో కూడా అఫైర్ ఉంది. ఇవన్నీ చెప్పినందుకు మీడియాకు థాంక్స్ చెప్పాలి. నిజం చెప్పాలంటే నేను అనుకున్న పెళ్లవ్వలేదు. జనాలకు ఏం చెప్పాలో నాకు తెలీదు. నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను. నా కుటుంబాన్ని కంట్రోల్ చేయగలను. వారిని ఎలా కంట్రోల్ చేయగలను? నేను రాహుల్ గాంధీ పార్టీకి క్లోజ్‌గా ఉంటే ఢిల్లీలో వర్క్‌కి సంబంధించిన పనులను ఆపేవారా? నాకొచ్చిన సినిమా అవకాశాలను వేరే వాళ్ళకిచ్చేవారా? ఒకవేళ నేను ఏదైనా పార్టీకి సపోర్ట్‌గా ఉంటే, నా జీవితం ఇలా ఉండేది కాదు. పొలిటికల్ లీడర్స్‌కు దగ్గరగా ఉన్న అమ్మాయిలకు ఏం కాదు. ఎవరైతే దూరంగా ఉంటారో వారి గురించే మాట్లాడతారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే పూనమ్ కౌర్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.